నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో అటు ఇటు ఉగ్రవాదుల మధ్య చాలా బాగా జైల్లో ఉండి పాలన చేయాలి అని కలలుగంటూ కాలాన్ని గడిపేస్తున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కూడా తీహార్ జైల్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఢిల్లీ సీఎం ఎవరు? అట్లా కుదరదు. జైల్లో ఉండే పరిపాలన చేస్తా అంటే గీన చేసిన బాగోతాలకు ఈడీ నుంచి సిబిఐ నుంచి ఎన్ఐఏ దర్యాప్తులకు కోరినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. వీటన్నిటి విచారణ ముగిసి ఈయన బయటకు వచ్చేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. కాబట్టి ఢిల్లీకి ఎవరో ఒక ముఖ్యమంత్రిని పెట్టాలి. అయితే అతీష్ ఈ విషయంలో చాలా కష్టపడింది. మొత్తం ఫోకస్ తన వైపు తిప్పుకొని తాను రాజ్యం వెళ్దాము, ఢిల్లీలో ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చుందాము అనుకుంది. కానీ అతీష్కి దెబ్బ పడింది. ఎలా పడింది అంటే, కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ని ఎవరైతే కలిశారు అంటూ ఈడీ ఆరోపణలు చేసిందో ఆ వ్యక్తికి నాకు సంబంధం లేదు, ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి విషయాన్ని అతీష్ చూసుకునేది అని చెప్పిండు. ఈ దెబ్బతో అతీష్ని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇక అతీష్ని కూడా విచారణకు పిలిస్తే చూస్తూనే ఉన్నాం, నోరు మెదపకుండా నిజాలు చెప్పకుండా ఉంటే కటకటాల్లో ఎన్ని రోజులైనా ఉండక తప్పదు. మరి అతీష్ కూడా కటకటాల్లోకి వెళ్ళడానికి ఎన్నో రోజులు పట్టదని స్వయంగా ఆమె చెప్పుకుంటుంది. మరి ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరిని ఢిల్లీ ముఖ్యమంత్రి స్థానంలో ఉంచుతారు అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఇటు అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేస్తే, అలాగే కేజ్రీవాల్కి రౌజ్ ఎవెన్యూ కోర్టు 14 రోజుల రిమాండ్ ఇచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పుడిప్పుడే బెయిల్ వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించడం లేదు. అరవింద్ కేజ్రీవాల్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏ క్షణంలోనైనా డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది. జైల్లో ఉండి పాలన చేస్తా అంటే ఎవరు ఊరుకుంటారు? కానీ మన బుద్ధిపంత పని చేసిపోయిందా? అడ్డదిడ్డమైన గలీజ్ పనులు చేసి జైలుకు పోయిండు. గలాంటోడు ఇంకా ప్రజల్ని కాపాడడానికి నేను జైల్లో కూర్చొని రామాయణ మహాభారతాలు చదవంగానే నేను మారిపోయినా, నేను పుణ్యాత్ముని అయిపోయినా, నాకు బుద్ధి వచ్చింది, నాకు జ్ఞానోదయం అయిందంటే నమ్ముతారా? నమ్మరు కదా. గట్లనే ఈయనను కూడా నమ్మే పరిస్థితి లేదు. లెఫ్టినెంట్ గవర్నర్ ఈయనను ఉంచే పరిస్థితి లేదు. డిస్మిస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ డిస్మిస్ చేయకపోయినా అరవింద్ కేజ్రీవాలే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. డిస్మిస్ చేసిండు అనుకో ఇజ్జత్ పోతుంది. ఇంత ఇజ్జత్ పోగొట్టుకోవడానికి ఇప్పటికే మస్తు పోగొట్టుకున్నాడు అనుకో, ఇంకా పోగొట్టుకుంటే బాగోదు కదా. అందుకే గీనే ముందు రాజీనామా చేసే అవకాశం కూడా ఉందట. ఇక ముందుగానే కేజ్రీవాల్ ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా తన సతీమణి సునీతా కేజ్రీవాల్ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే సునీతా కేజ్రీవాల్ ఈ మధ్యన ప్రెస్ మీట్ పెట్టడం, బహిరంగ సభల్లో పాల్గొనడం జరుగుతోంది. కాగా అతి త్వరలో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగి సునీతా కేజ్రీవాల్ నూతన ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేను పోతే నా పెళ్ళాం పోతే నా పిల్లలు పోతే నా మనవళ్ళు. ఇదేం ప్రజాస్వామ్యం రా బాబు? ఏం జరుగుతుందో ఢిల్లీలో నాకు అర్థం కావట్లేదు. మొగుడు అంత డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంటే, ఇంట్లో ఏడు నుంచో తీసుకొచ్చి ఫర్నిచర్ పెట్టిస్తుంటే, నువ్వేమో షీపురికి పట్టుకొని దేశంలో ఉన్న అవినీతిని అంతా ఊడుస్తా అని చెప్పినావు. మరి గింత పైసలు పెట్టి ఇవన్నీ కట్టిస్తున్నావు, ఏడు నుంచి వస్తున్నాయి అని. కానీ ఈ సతీమణి తీసుకెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రిగా పెడితే ఇంకేం జరుగుద్ది? ఇగో పైసలన్నీ ఏం చేసిండ్రో నేను చెప్తా అని చెప్పి ఈ రోజు వరకు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ పైసల సంగతి గురించి మాట్లాడలేదు. గీవన్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవిలో పెడితే ఢిల్లీ పరిస్థితి ఏంది? అసలు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉండే అవకాశం ఉంటుందా? ఈమె ముఖ్యమంత్రి కాగానే కుప్పగులే అవకాశం ఉంటుందా? ఎందుకంటే చాలా మంది ఆశావాహులు ఉన్నారు. వీళ్ళంతా కేజ్రీవాల్ మీద ప్రేమతో రోడ్డెక్కలేదు. అంటే వాళ్ళు మీడియాకు ఫోకస్ అయితే వాళ్ళ పేరు బాగా అనిపిస్తే ముఖ్యమంత్రి రేస్లో ఉండొచ్చు అని ఎక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఏదేమైనా కానీ కేజ్రీవాల్ సారు వాళ్ళ భార్యను ముఖ్యమంత్రిని చేసి ముఖ్యమంత్రి అనే పదవిని తన కుటుంబం నుంచి పక్కనోడు కొట్టేయకుండా ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం నిలబడుతుందో ఉంటుందో ఊడుతుందో అర్థం కావట్లేదట. తప్పులు చేసి జైలుకు పోవడం, వంశంలో వాళ్ళను ముఖ్యమంత్రులు చేయడం. ఈ ప్రజాస్వామ్య వాదనను వింటుంటే, గలాంటి నాయకులు చూస్తుంటే కొంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది. తప్పు నింద మీద పడ్డప్పుడు నిందను దుడుక్కునేదాకా కుర్చీ ఎక్కనని చెప్పాలా. ఇగో నిందుంటే ఉన్నది, నేను తీహార్ జైల్లో ఉంటా, నాకు మాత్రం కొంచెం మంచి పరుపులు, ఇంటి దగ్గర నుంచి భోజనాలు పంపియండి, మందులు, ఫిజియోథెరపీలు, ఈ సుఖాలు మాత్రం కావాలా, బయట ఇంకేమైనా లెక్కలు ఉంటే నా పిల్లం చూసుకుంటుంది. ఇదేం కథో కేజ్రీవాల్కే అర్థం కావాలా. మీరేమనుకుంటున్నారు? కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవడం మీద మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.